ప్రథమమైన స్థానము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మన పక్కన ఉన్నట్లే. ఆయన మాటలు అన్నీ కూడా విని ఆ మాటల ప్రకారం గైకొని నడుచుకుంటుంటే మన పక్కన ఆయన ఉన్నాడు. అంటే ఆయన మాటలు మనం వింటున్నాం, విని వాటి ప్రకారం నడుచుకుంటున్నాం అంటే ఆయన ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. దేవుడు పక్కన లేనివారు ఎవరు అని అంటే ఆయన మాటలు వారు వింటున్నారు, చేస్తలేదంటే అర్థం ఏంటి? పక్కన లేదు, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు. కొంతమంది వింటలేదు అంటే ఆయన స్వరం వింటలేదంటే వాళ్ళ దగ్గర ఉంటే వినేవాళ్ళు, దూరంగా ఉన్నారు, ఆయన స్వరం వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎవరైతే ఆయన స్వరం వింటున్నారో, విన్న మాట ప్రకారం గైకొంటున్నారో వాళ్ళు యేసు ప్రభు అనగా పరిశుద్ధమైన దేవుని పక్కనే ఉన్నారు. వారి పక్కన పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు.